హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను అండ్ ఆ వీడియో కంటిన్యూషన్ ఇదనమాట. సో మనం అప్ టు 13 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు 14 నుంచి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ టాపిక్స్ అనేవి మనకి చాలా టాపిక్స్ చెప్తున్నాను అండ్ ప్యారల్గా మనం క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో క్వశ్చన్స్ అనేవి ఎక్కడ మీరు స్కిప్ చేయకండి అండ్ ఇవి మీకు రాబోయే ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో మన 14th క్వశ్చన్ చూడండి మా. సో 14th క్వశ్చన్ ఏంటి అంటే క్యాలెండర్స్ బేస్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో క్యాలెండర్స్ టాపిక్ అనేది గ్రూప్ డీకి చాలా ఇంపార్టెంట్ అండ్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో కంపల్సరీగా క్యాలెండర్స్ టాపిక్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. సో ఇది మనకి రీజనింగ్ టాపిక్ కింద తీసుకుంటాము. సో ఈ టాపిక్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఏంటిది అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ ఇది ఒకటి, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి, స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్ ఒకటి. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే మనము ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఆర్గ్యూ చేయాలి. కంక్లూజన్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక కంక్లూజన్ తీసుకురావాలి. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో క్వశ్చన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మనం ఎలా కంక్లూడ్ చేయాలి ఏంటి అన్నది అక్కడ ఆప్షన్స్లో ఇస్తారు. సో వాటిని చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి 16th క్వశ్చన్ వచ్చేసరికి మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ ఒకటి అండ్ టైమ్ అండ్ వర్క్లో మనకు ట్యాంక్ ఎప్పుడు ఏ టైంకి ఫుల్ అవుతుంది అండ్ మనకు డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ట్యాంక్ ఫిల్లింగ్ ఆ బేస్ క్వశ్చన్స్ అనమాట, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ మా 17th క్వశ్చన్. సో ఆల్ ఫోర్సెస్, అన్ని ఫోర్సెస్ మనకి ఫోర్సెస్ ఏమున్నాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంది. సో ఈ ఫోర్సెస్ అన్నిటికీ కూడా ఇట్ హ్యాస్ ఎ బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది, బట్ వర్క్కి ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫిజిక్స్ రిలేటెడ్లో నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఎక్కువ మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద అండ్ ఎస్ఐ యూనిట్స్, డిస్కవరీస్ ఇవన్నీ అడుగుతాడనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి డాష్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్కి మనకు ఎసెన్షియల్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి బయాలజీ రిలేటెడ్ ఇది. సో దీని ఫార్ములా C6H12O6 ప్లస్ 6O2 gives rise to C6H12O6 plus 6O2. ఇది మనకి ఏంటి, ఇది ఫోటోసింథసిస్ ఫార్ములా అనమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది కదా ప్లాంట్స్, సో అది చాలా ఇంపార్టెంట్. సో CO2 ఉంటుంది, సన్లైట్ ఉంటుంది అండ్ క్లోరోఫిల్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో O2 అనేది మనకి ఉండదు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. ఓకే, సో ఫార్ములా C6H12O6 plus 6O2 gives rise to C6H12O6 plus 6H2O. ఓకేనా, ఇది మనకి ఫార్ములా. నెక్స్ట్ చూసుకుంటే మనకి కోడింగ్ డీకోడింగ్ మా. సో కోడింగ్ డీకోడింగ్ బేస్ మీద మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో కోడింగ్ డీకోడింగ్ టాపిక్ అనేది ఒకసారి చూసుకోండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కమిషన్స్. సో ఇది మనకి పాలిటీ మా. సో ప్రీవియస్గా కూడా మనకి పాలిటీ నుంచి రాలేదు, ప్రీవియస్ చేసిన వీడియోలో ఇదే ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో 20th క్వశ్చన్ మనకి పాలిటీ రిలేటెడ్. సో పాలిటీ చూసుకుంటే మనకి ఎక్కువ ఫండమెంటల్ రైట్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అడుగుతాడు. ఓకే, సో ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఇంకా అదర్వైజ్ వెళ్ళాలంటే ఇలాంటి కమిషన్స్ మీద అడుగుతూ ఉంటాడనమాట. ఓకేనా, సో కమిషన్స్ మనకి పోవర్టీ మీద కమిషన్ ఉంది, నెహ్రూ కమిటీ ఉంది అండ్ సచిన్ టెండూల్కర్ కమిటీ ఉంది, సర్కారియా కమిషన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిషన్స్ ఉన్నాయన్నమాట. పోవర్టీ మీద ఉంది, ఎడ్యుకేషన్ మీద ఉంది. ఓకే, రంగరాజన్ కమిటీ. సో ఇలా డిఫరెంట్ కమిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని మనం కమిషన్స్ అనే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది మనకు. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, కమిషన్ వాజ్ అపాయింటెడ్ టు ఎగ్జామైన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్. సో మనకి 1983లో సెంటర్కి స్టేట్కి రిలేషన్స్ ఎగ్జామైన్ చేయడానికి ఒక కమిషన్ని అపాయింట్ చేశారు. అదేంటిది అంటే మనకి సర్కారియా కమిషన్ అనమాట. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ మనకి ఎల్లోరా టెంపుల్స్ వర్ బిల్ట్ బై ద. సో మనకి ఎల్లోరా టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్ర కదా. సో ఎల్లోరా టెంపుల్స్ మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ వీటిని బిల్డ్ చేసింది ఎవరు అంటే రాష్ట్రకూటాస్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి పర్సంటేజెస్ సో పర్సంటేజెస్ విత్ రెస్పెక్ట్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో కాంబినేషన్స్ ఉంటాయి అనమాట. క్వశ్చన్స్ జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఫ్యాక్టర్స్ రిలేటెడ్ అనమాట. సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మనము జస్ట్ ఆప్షన్ వైజ్గా వెళ్తే మనకు ఈజీగా ఇలాంటివి ట్యాకిల్ చేయొచ్చు బిట్స్. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్, యాన్యువల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే. సో నెక్స్ట్ మనకి సిరీస్ అనమాట. సో సిరీస్ అంటే మనకు ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటాయి, నెంబర్ సిరీస్ ఉంటాయి, లెటర్ సిరీస్ ఉంటాయి, ఓకే, వర్డ్ సిరీస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ సిరీస్ అనమాట. సో ఈ సిరీస్ నుంచి కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ బాడ్మోస్ రూల్ సో వెర్నాక్యులర్ బాడ్మోస్ రూల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే ఎక్కువ మనకు వచ్చిన టాపిక్ ఇదే అండ్ మనం తప్పులు చేసే టాపిక్ కూడా ఇదే. ఓకే. కొంచెం జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలన్నమాట. సో వెన్ అంటే ముందు బ్రాసెస్ తీసుకొని వాటిలో ఉన్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ అప్పుడు మనము ఆపరేషన్స్కి వెళ్ళాలన్నమాట. డివిజను, మల్టిప్లికేషను, తర్వాత ఎడిషను, లాస్ట్లో సబ్ట్రాక్షన్. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈస్ లొకేటెడ్ విచ్ సిటీ. సో నీతి ఆయోగ్ మనకు న్యూఢిల్లీ అనమాట హెడ్ క్వార్టర్స్. చాలా ఇంపార్టెంట్. సో హెడ్ క్వార్టర్స్ మనకు ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మనకి ముంబై. ఓకే. నెక్స్ట్ WHO. సో WHO హెడ్ క్వార్టర్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా. ఓకేనా. సో ఇది కూడా హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యునెస్కో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో విచ్ ఇస్ లొకేటెడ్ ప్యారిస్ అనమాట హెడ్ క్వార్టర్స్. ఓకేనా. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ కూడా ఒకసారి చూడండి. అండ్ నేను లిస్ట్ కూడా మళ్ళీ వీడియో సపరేట్గా హెడ్ క్వార్టర్స్ మీద నేను చేస్తాను. ఓకే. బ్యాంక్స్ రిలేటెడ్ హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ బేస్ క్వశ్చన్ ఓకేనా. సో మిర్రర్ ఇమేజ్ యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటాడు, మిర్రర్ ఇమేజెస్. ఓకే. నెక్స్ట్ కూడా మనకు స్టేట్మెంట్స్ అండ్ సఫిషియంట్ ఆన్సర్స్ గురించి ఇందాక చెప్పాను కదా. సో కంక్లూజన్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, అసంప్షన్స్ కానీ అటువంటి వాటి మీద ఇస్తాడనమాట. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ మెటల్స్ క్యాచెస్ ఫైర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ఎయిర్. సో ఫాస్ఫరస్ అనమాట. సో నాన్ మెటల్ క్యాచెస్ ఫైర్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ఎయిర్. దీన్ని మనం ఫాస్ఫరస్ అంటారు. కెమిస్ట్రీలో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి అంటే ఎక్కువ మనకి IUPAC నేమ్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే. దెన్ మనకి కెమికల్ నేమ్స్ అడుగుతూ ఉంటారనమాట. వాషింగ్ సోడా కెమికల్ నేమ్ ఏంటి, బేకింగ్ సోడా కెమికల్ నేమ్ ఏంటి. సో ఇలా సింపుల్గానే అడుగుతాడు, ఎక్కువ డెప్త్కి ఏం వెళ్ళడు. సో మనం అవి ఒక్కసారి విషయం చేసుకుంటే మనకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా. సో ఇవి మనకి 30 క్వశ్చన్స్ సో నెక్స్ట్ వీడియోలో నేను 30 క్వశ్చన్ నుంచి డిస్కస్ చేస్తాను. ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.